ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కొన్ని ముఖ్యమైన విషయాలని, అమూల్యమైన విషయాలని మీతో పంచుకోవటానికి నేను మీ ముందుకు రావటం జరిగింది. దేశంలో క్రైస్తవుల మీద ఒక అపార్థాన్ని కలిగి ఉన్నారు చాలామంది హైందవ సహోదరులు, హైందవ పెద్దలు, మత గురువులు. క్రైస్తవుల మీద, సేవకుల మీద ఏదో తెలియని అపార్థం, తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. మీ అభిప్రాయం తప్పు, మీ అపార్థం తప్పు అని చెప్పటానికే నేను మీ ముందుకు రావటానికి ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే, ఈరోజు క్రైస్తవుల మీద కోపం పడుతున్నారు చాలామంది. ఆ కోపం ఎందుకు అంటే, క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు. ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క అపార్థము, ఇలాంటి వ్యతిరేకపు అభిప్రాయాన్ని చాలామంది హైందవ సహోదరుల్లో తీసుకొని వెళ్తున్నారు హైందవ మత పెద్దలు. హైందవుల్లో తెలియనటువంటి క్రైస్తవం మీద ఒక శత్రుభావాన్ని, ఒక ఎన్మిటిని కలుగు చేస్తున్నారు. క్రైస్తవులు నిజంగా మతాన్ని మారుస్తారా? సేవకులు, దైవజనులు, సంఘ కాపరులు ఎవరైతే వీధుల వెంట తిరిగి కరపత్రాలను పంచి సువార్త ప్రకటిస్తున్నారో వారి యొక్క ముఖ్య ఉద్దేశం మతాలని మార్చటమా, మతాలని రెచ్చగొట్టటమా, మతాల మధ్యలో చిచ్చు పెట్టటమా? సహోదర భావము కలిగినటువంటి భారతదేశంలో అందరి మధ్యలో కుల మతాలని రెచ్చగొట్టి వారి మధ్యలో విధ్వంసాలను పుట్టించటమా క్రైస్తవుల యొక్క ఉద్దేశం? కాదు అని చెబుతాను నేను. ఎందుకు కాదు అంటున్నానంటే, నేను దానికి ముందుగా ఒక విషయాన్ని చెప్తాను మీకు. హైందవ సహోదరులందరికీ నా మనస్పూర్వకంగా ఒక మనవి చేస్తున్నాను. మీరన్నట్టుగా క్రైస్తవుడైనా, సేవకుడైనా, సంఘ కాపరి అయినా, పాస్టర్ అయినా, ఎవరైనా, హూ ఎవర్ ఇట్ ఈజ్, ఇఫ్ దే కమ్ టు యువర్ స్ట్రీట్స్, మీ వీధులలోకి, మీ గ్రామాల్లోకి, మీ ప్రాంతాల్లోకి వచ్చి, సేవకులైనా క్రైస్తవులైనా మీ ప్రాంతాల్లోకి వచ్చి మతాన్ని మారమని చెబితే, మతాన్ని గూర్చినటువంటి బోధని ప్రకటిస్తే, బలవంతముగా మా మతంలోనికి రండి అని చెబితే మీ చెప్పుచ్చుకొని కొట్టచ్చు. సేవకుడిగా నేను చెప్తున్నా, మా సేవకులు, మా క్రైస్తవులు ఎవరైనా మీ గ్రామాల్లో, మీ ఇళ్ళ దగ్గర, మీ ఊళ్ళో, మీ మధ్యలోనికి వచ్చి మా మతంలోకి రండి అని చెప్పినా, మా మతంని స్వీకరించండి అని చెప్పినా, మీ మతాన్ని వదిలేయండి అని చెప్పినా, మా మతమే మీకు పరలోకం ఇస్తుంది అని చెప్పినా మీ చెప్పుచ్చుకొని మీరు కొట్టచ్చు. చెప్తున్నాను నేను, మతాన్ని మార్చటానికి ఎవరైనా వస్తే నిలబెట్టి కడిగేయండి. నిజముగా ఏ క్రైస్తవుడైనా, ఏ సేవకుడైనా మతాల్ని రెచ్చగొడితే అక్కడే నిలబెట్టి కట్టేసి కొట్టండి, తప్పులేదు. ఒక సేవకుడిగా, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవుల పక్షమున నేను మాట్లాడుతున్నా. నిజముగా మత మార్పిడి చేసే ఉద్దేశముతో, బలవంతపు మత మార్పిడి చేసే ఉద్దేశముతో ఏ సేవకుడు వచ్చినా, ఏ క్రైస్తవుడు వచ్చినా అతన్ని నిలబెట్టండి, నిలదీయండి, శిక్షించండి, మీకు నచ్చింది చేసుకోండి. మతాన్ని మార్చమని చెబితే, అసలు మతాన్ని మార్చడానికి మేము ఎవరం సార్? హూ వి ఆర్ టు చేంజ్ యువర్ రిలీజియన్? మేమెవరం మీ మతాల్ని మార్చటానికి? మాట్లాడే ముందు కాస్తంత కామన్ సెన్స్ పెడితే సమస్తము అర్థమవుతాయి, అపార్థమవ్వవు. మీరు మాట్లాడే మాటలు ఏదో మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటానికి, మీ యూట్యూబ్ ఛానల్లో వ్యూవర్షిప్ పెంచుకోవటానికి, రెవెన్యూ జనరేట్ చేసుకోవటానికి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మతాల మధ్యలో చిచ్చు పెడుతుంది క్రైస్తవులు, సేవకులు కాదు. మతాల మధ్యలో చిచ్చు పెడుతుంది మీరే. కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్, ఈయనైతే ఇంకా చెప్పక్కర్లేదు. మతాలను రెచ్చగొడుతుంది మీరే. క్రైస్తవులు, ముస్లింసు, హిందూసు సహోదర భావముతో కలిసి మెలిసి బ్రతుకుతున్నటువంటి భారతదేశంలో హైందవుల్ని రెచ్చగొట్టి
హైందవులకి క్రైస్తవుల్ని, హైందవులకి ముస్లిం సహోదరుల్ని శత్రువులుగా చేస్తున్నారు మీరు. రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్, సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీ ఉద్దేశం ఏంటి సార్? ఏ క్రైస్తవుడు, ఏ సేవకుడు కూడా మతాన్ని రెచ్చగొట్టడం లేదే, మా మతంలోకి రండిని పిలవటం లేదే, మీ మతాలను విడిచిపెట్టమని చెప్పటం లేదే. పోనీ మీరన్నట్టుగా మీ మత గ్రంథాలని మేము దూషిస్తున్నామా? మీ దేవుళ్ళని మేము కించపరిచి మాట్లాడుతున్నామా? అలా చేస్తే శిక్షించండి, మేము తల వంచుకుంటాం, తలదించుకుంటాం. మీ ప్రాంతాల్లోకి వచ్చి మీరు నమ్మినటువంటి దేవుణ్ణి, మీ దైవములని, మీ మతాన్ని, మీ గ్రంథాలని దూషించిన, కించపరిచిన, విమర్శించిన, హేళనగా, వ్యంగ్యంగా, వెటకారంగా, గేలిగా మాట్లాడినా నిలబెట్టి కడిగేయండి, నిలదీసి మాట్లాడండి, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పుచెప్పండి. మా గ్రంథాలని, మా దేవుణ్ణి, మా మతాన్ని కించపరిచి తక్కువ చేసి మాట్లాడరని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి, కొట్టండి, తన్నండి. కానీ క్రైస్తవ్యంలో మా సిద్ధాంతం అది కాదు. శత్రువులైన ప్రేమించమని చెప్పినటువంటి మా దేవుని యొక్క మాటకు విధేయులమై ఎక్కడా కూడా ఏ వ్యక్తిని కూడా విమర్శించకుండా, ఏ మతాన్ని కూడా దూషించకుండా, ఏ మత గ్రంథాన్ని కూడా అగౌరవపరచకుండా, ఏ మత గురువుని, ఏ మత పెద్దని కూడా తక్కువ భావాలతో మాట్లాడకుండా, మంచి మనస్సును కలిగి మీ ప్రాంతాలకు వస్తున్నాం మేము, కాదనట్లేదు. మీ గ్రామాలకు వస్తున్నాం మేము, కాదనట్లేదు. మీ వీధులకు వస్తున్నాం మేము, కాదనట్లేదు. మీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నాం మేము, కాదనటం లేదు. ఏం చేస్తున్నాం? వచ్చి మతాన్ని ప్రకటించటంలా, మతంలోనికి రమ్మని చెప్పటంలా, మీ మతాన్ని విడిచిపెట్టండి అని చెప్పటంలా ఏం చెప్తున్నాం సార్? మేము బ్రతుకుని మార్చుకోమని చెప్తున్నాం, జీవన విధానాన్ని మార్చుకోమని చెప్తున్నాం, చెడ్డ క్రియల్ని విడిచిపెట్టమని చెప్తున్నాం. అరే మంచిగా బతకండిరా బాబు అని చెప్తున్నాం, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? మేము వచ్చి మీ వీధుల్లోకి వచ్చి మేమేమన్నా రెచ్చగొడుతున్నాం? మిమ్మల్ని ఏమైనా మతాలను రెచ్చగొట్టి చిచ్చు పెడుతున్నాం ఎక్కడైనా? ఏ సేవకుడైనా, ఏ క్రైస్తవుడైనా మతాల మధ్యలో చిచ్చు పెట్టినట్టుగా మీరు రుజువుపరచగలరా? కెన్ యూ ప్రూవ్ దట్ విత్ ఎవిడెన్స్? ఆధారంగా మీరు ప్రూవ్ చేయగలరా? ఆధారాలతో యూ కాంట్ ప్రూవ్ ఇట్. మతాల మధ్యలో చిచ్చు పెడుతుంది మీరు, హైందవులకి క్రైస్తవుల మధ్యలో చిచ్చు పెట్టి రెచ్చగొడుతుంది హైందవుల్ని మీరు. క్రైస్తవుల మీద ఒక తప్పుడు ఉద్దేశాన్ని తీసుకుని వెళ్ళి ప్రచారం చేస్తుంది మీరు. నోరు తెరిచినప్పటి నుంచి క్రైస్తవుల మీద పడి ఏడవటం తప్ప ఏమి చేత కానీ అసమర్థులు మీరు. రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్, సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, మీలాంటి వాళ్ళు కొందరు, మీరు మీలాంటి వాళ్ళు కొందరు హైందవుల్ని రెచ్చగొడుతున్నారు. మీ స్వార్థపూరితమైన ఆలోచనలతో మీరు నిధులు సంపాదించుకొనుటకి, మీ యూట్యూబ్లో రెవెన్యూ జనరేట్ చేసుకోవటానికి హైందవులైనటువంటి అమాయకులని, హైందవ సహోదరి సహోదరుల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతుంది మీరు. క్రైస్తవులంటే గిట్టకుండా చేస్తుంది మీరు. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ, నాట్ విత్ క్రిస్టియన్స్. క్రైస్తవుల్లో ప్రాబ్లం లేదు సార్. ఏ సేవకుడు కానీ, ఏ క్రైస్తవుడు కానీ ఏ మతాన్ని రెచ్చగొట్టడం లేదు, ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు, మా మతంలోకి నీకు రండి అని పిలవటం లేదు. మమ్మల్ని ఆపేస్తారు మీ వీధుల్లోకి వస్తే. దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చింది తన దేవుణ్ణి, తన మతాన్ని ప్రచారం చేసుకోవటానికి. ఎస్, వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అవర్ గాడ్ టు ఎవ్రీవన్. వీఆర్ ప్రీచింగ్ గాస్పెల్ టు ఎవ్రీవేర్. మా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నది మేము పాటిస్తున్నాం. సర్వలోకానికి వెళ్ళే సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద వరల్డ్ ప్రీచింగ్ ద వర్డ్. లోకానికి వెళ్తున్నాం. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ మనుషుడు, ఈ మనుషుడు, ఆ గ్రామం, ఈ గ్రామాన్ని భేదమేమీ లేకుండా సర్వమానవాళిని సమాంతరమైన ప్రేమతో ప్రేమించిన మా దేవుని ప్రేమను బట్టి మేము కూడా అనేకులను ఒకటే ప్రేమతో ప్రేమిస్తున్నాం. నా తోటి క్రైస్తవుని ఏ ప్రేమతో ప్రేమిస్తానో హైందవుని కూడా అదే ప్రేమతో ప్రేమిస్తాను నేను. ఒక ఇస్లాం సహోదరుని అదే ప్రేమతో ప్రేమిస్తాను నేను. దట్స్ మై డిసిప్లైన్. అది నాకు దైవిక క్రమశిక్షణ. పరిశుద్ధ బైబిల్ నా యేసయ్య నేర్పించాడు నాకు ఆ క్రమశిక్షణ.
ఐ గాట్ దిస్ డిసిప్లైన్ ఫ్రమ్ మై గాడ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది మా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నేర్పించింది మాకు. సర్వే జన సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ వర్ధిల్లతలో ఉండాలి, అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అందరూ బాగుండాలి అని కోరుకునే సిద్ధాంతం మాది. Our God told us to love your enemy. నీ శత్రువునైనా నువ్వు ప్రేమించమని చెప్పినటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. నేను మంచి మాటలు చెప్పటానికి నేను నాలాంటి కొందరు వీధుల్లోకి, ప్రాంతాల్లోకి, గ్రామాల్లోకి, ఇళ్ల మధ్యలోనికి వస్తున్నాం సార్. మేము రాలేదు అని చెప్పటంలా, వీఆర్ కమింగ్ టు ప్రీచ్ ఎ గుడ్ వర్డ్. మంచి మాటని చెప్పటానికి వస్తున్నాం మేము, మంచి వచనాలను పలకటానికి వస్తున్నాం మేము. మీరు మా కాలర్లు పట్టుకుని నిలదీస్తారు. మీరు రేయ్ ఎవడిచ్చాడు నీకు పర్మిషన్, ఎవడిచ్చాడు నీకు అనుమతి, ఎవడు చెప్పాడు నీకు మా ఊళ్ళోకి రమ్మని? ఏ ఊరు మీద ఊరు చెప్పండి సార్. రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ సుగుణా గారు, లలిత్ కుమార్ గారు మీ ఊర్లో మీవా కొన్నారు మీరేమైనా? ఈ స్వతంత్ర భారతదేశంలో కాన్స్టిట్యూషన్ మాకు ఇచ్చినటువంటి రైట్. We can preach our God. That's our right to preach our Lord. మా హక్కు, మా అధికారం, మాకు స్వేచ్ఛ, మాకు స్వతంత్రం. ఇది స్వతంత్ర భారతదేశం. నా దేవుని నేను ప్రకటించుకోవటానికి రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కుని బట్టి వీఆర్ కమింగ్ టు యువర్ స్ట్రీట్స్ అండ్ వీఆర్ ప్లేసెస్. మీ వీధుల్లోకి, మీ ప్రాంతాల్లోకి మేము వస్తున్నామంటే అది మాకు స్వతంత్రం సార్. అది మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, స్వాతంత్రం. అది మీ వీధుల్లోకి వచ్చి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు కొట్టండి, నన్నైనా ఇంకొకడే ఉండైనా. మీ వీధుల్లోకి వచ్చి మీ హైందవ సహోదరుల మధ్యలోకి, మీ కుటుంబాల మధ్యలోకి వచ్చి మత చిచ్చును పెడితే చెప్పుచ్చుకొని కొట్టండి, ఎవరినైనా సరే, నేనైనా ఎవడైనా. మీ వీధుల్లోకి వచ్చి బలవంతంగా ఎవరినైనా మతాన్ని మారమని మేము ప్రోత్సహిస్తే అక్కడ నిలబెట్టి కొట్టండి సార్ మమ్మల్ని. నేనైతే ఏంటి, ఎవడైతే ఏంటి. తప్పే, శిక్ష తప్పదు తప్పు చేసిన వాడికి. కానీ మేము వస్తుంది మతాన్ని ప్రచారం చేయటానికి కాదే, మా మతంలోనికి రండి అని చెప్పటానికి కాదే, మతాన్ని మారమని చెప్పటానికి కాదు, మతాన్ని మార్చటానికి కాదు. మా ఆలోచన అది కాదు, మా స్వభావం అది కాదు, మా ఉద్దేశం అది కాదు. వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ టు చేంజ్ అవర్ రిలీజియన్. మీ మతాన్ని మార్చడం మా ఉద్దేశం కాదు సార్. అలాంటప్పుడు ఎందుకు వస్తున్నాం మీ మతాన్ని మార్చడానికి మీ ప్రాంతాలకు? మీ ప్రాంతాలకు ఎందుకు వస్తున్నామంటే బాగుపడండి, బాగుండండి అని చెప్పటానికి. ఆ హక్కు మాకు లేదంటారా? రోడ్డు మీద ఒకడు బైక్లో వెళ్తున్నాడు, ఆ బైక్కి సైడ్ స్టాండ్ వేసుకుని ఉన్నాడు. చెప్తున్నాను ఎగ్జాంపుల్. రోడ్డు మీద ఒక ఫ్యామిలీ బైక్లో వెళ్తున్నారు, ఆ బైక్కి సైడ్ స్టాండ్ వేసింది, రన్నింగ్లో ఉన్న బైక్కి. కనిపించాడు, ఏం చేస్తాం? మినిమం కామన్ సెన్స్. ఏం చెప్తాం? సార్ బైక్ స్టాండ్ తీసుకోండి సార్ అని చెప్తాం. అది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? ఎవడేం చెప్తాడు కదా, వాడేమంటాడు తెలుసా? స్టాండ్ తీసుకుని థ్యాంక్ యూ అంటాడా? రేయ్ నువ్వెవడరా నా బైక్ స్టాండ్ తీసుకోమని చెప్పడానికి? నువ్వు నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నావు. స్టాండ్ వేసుకుంటే నీకెందుకు, తీసుకుంటే నీకెందుకు, నువ్వు నాకు చెప్పడానికి నీకు హక్కు లేదు అంటాడా సార్? మంచి పని చేశాము అయితే థ్యాంక్స్ చెప్తారు, అయితే చెప్పకుండా వెళ్ళిపోతారు. మేము చేసిందైతే స్టాండ్ తీసుకోమనే కదా. ఆ కుటుంబం ఎక్కడ యాక్సిడెంట్ పాలైపోద్దో, చచ్చిపోతారేమో అని ప్రేమతో, మానవత్వం నుంచి చెప్పాం. నడుచుకుంటూ ఒకడు వెళ్తున్నాడు, కళ్ళు సరిగ్గా కనిపించినటువంటి బ్లైండ్ ఫెలో, ఒక అంధుడు నడుచుకుని వెళ్తున్నాడు. ఒక గొయ్యి ఉంది, రే బాబు అడుగేస్తే గొయ్యిలో పడతావు, జాగ్రత్త, పక్కకెళ్ళు అని చెప్తాం. ఎందుకు చెప్పాము? మా స్వలాభం కోసమా, మా స్వార్థం కోసమా, మాకేవో నిధులు వస్తాయనా, మాకేదో కిరీటాలు వస్తాయనా, మాకు దండాలు పెట్టి సన్మానాలు చేస్తారనా? కాదే. అతను గొయ్యిలో పడతాడేమో, కాలు చేయి విరిగిపోద్దేమో, అనవసరంగా అనారోగ్య పాలైపోతాడే అని మినిమం కామన్ సెన్స్, మినిమం కర్టసీ, కొంచెం మానవత్వం, ఇంకిత భావం. నాతోటి సహోదరుడే కదా, నా భారతీయుడే కదా,
నేనున్న భూమి మీద బ్రతుకుతున్నవాడే, ఇదే గాలిని పీలుస్తున్నవాడే కదా అన్నటువంటి ఇంకిత భావంతో, అరే బాబు గొయ్యుందిరా అని చెప్పాం, గుంత ఉందిరా పడతావని చెప్పాం. రేయ్ నువ్వెవడరా నాకు చెప్పడానికి, నా ఇష్టం, నేను గొయ్యిలో పడి చస్తా అంటే మేమేం చేస్తాం? ఏం చేయలేం కదా. గొయ్యిలో పడతా చస్తా అంటే నేనేం చేస్తాను? చూస్తూ ఊరుకుంటాను అంతే. అయితే థ్యాంక్స్ చెప్పాలి, లేదా సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఈ రెండూ కాకుండా నా ఇష్టం, గొయ్యిలో పడి చస్తా, నీకెందుకు, నువ్వెవడు నాకు చెప్పడానికి అని ప్రశ్నిస్తే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయలేం కదా. అలాంటి పనులు చేయటానికి ప్రేమతత్వం ఉండాలి, తోటి సహోదరుడైనటువంటి ఐక్యత భావం ఉండాలి. కరుణాకర్ సుగుణ గారు, రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్ గారు హైందవుల్ని రెచ్చగొట్టి మీ స్వలాభాల కోసం మీరు బళ్ళు కొనుక్కోవడానికి, మీరు కార్లు కొనుక్కోవడానికి, మీరు మిద్దెల మేడలు కట్టుకోవడానికి, మీరు బంగారు తెచ్చుకోవడానికి, మీరు బ్యాంకులో బ్యాలెన్సులు పెంచుకోవటానికి హైందవుల్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మీద వాళ్ళని ఉసిగొలుపుతున్నారే, తప్పు కదా. ఏం చేశాం సార్ మేము తప్పు? క్రైస్తవులమైన మేము, సేవకులమైన మేము మీ గ్రామాలకు వచ్చి మేం చేసిన నేరమేంటి? వాట్స్ అవర్ మిస్టేక్? ఏం చేశాం? మీ ప్రాంతాల్లోకి, మీ వీధుల్లోకి, మీ ఊర్లోకి, మీ ఇళ్ల మధ్యలోకి వచ్చి రే మీ భార్యలను వదిలేసి వ్యభిచారాల గృహాలకు వెళ్ళండి అని చెప్పామా? యవనస్తులతో రే మీరు సినిమాలకు వెళ్ళండి కాలేజీలు మానేసి అని చెప్పామా? కుటుంబాల్లో చిచ్చు పెట్టామా? పేకాట ఆడటం నేర్పించామా? జూదం నేర్పించామా? బూతులు మాట్లాడమని చెబుతున్నామా? పొరిగింటోడికి ఇరుగింటోడికి మధ్యలో గొడవలు పెడుతున్నామా? మనుషుల్ని రెచ్చగొడుతున్నామా? అమ్మా నాన్నలకి బిడ్డలకి మధ్యలో యుద్ధాలని, పోరాటాలని, గొడవల్ని పెడుతున్నామా? ఏం చేస్తున్నాం సార్ మేము మీ విధుల్లోకి వచ్చి? మందు తాగమంటున్నామా? దమ్ము కొట్టమంటున్నాను, గుట్కాలు, పాన్పరగులు, జర్దాలు, బీడాలు వేసుకోమని చెప్తున్నామా? చెడిపోమ్మంటున్నామా? నాశనం అయిపోమంటున్నామా? భార్యల్ని భర్తల్ని విడిపోమని చెప్తున్నామా? జీవితాలు సర్వనాశనం చేసుకున్నామని చెప్తున్నామా? అలాగే కనుక చెబితే చెప్పుచ్చు కొట్టండి అక్కడే, నన్నైనా కూడా. ఎవడైనా చెబితే మేము ఎందుకు వస్తున్నాం సార్ మీ ప్రాంతాల్లోకి? ఏం చెప్తున్నాం? భార్యలారా భర్తలకి లోబడి ఉండండి అమ్మా, మీ కుటుంబాలు చక్కగా ఉంటాయి అని చెప్తున్నాం. భర్తలారా మీ భార్య ఎన్నో జీవితాల్లో త్యాగాలను చేసుకొని, భార్య తల్లిదండ్రుల్ని, తోబుట్టుల్ని, స్నేహితుల్ని, చిన్ననాటి జ్ఞాపకాలని విడిచిపెట్టుకొని నీ జీవితంలో భార్యగా వచ్చింది. అలాంటి భార్యల్ని కన్నీళ్లు పెట్టించకుండా ప్రేమగా చూసుకోండి భర్తలకు నేర్పిస్తున్నావా తప్ప? యవనస్తులకి ఏం చెప్తున్నావు? అరే యవనస్తులారా, అమ్మా నాన్న దేవుడి తర్వాత వాళ్ళే, దేవుడంతటి వాళ్ళు. అమ్మా నాన్నని ప్రేమించండి, అమ్మా నాన్నను గౌరవించండి, అమ్మా నాన్నను సన్మానించండి, అమ్మా నాన్నకు విధేయులై ఉండండి, అమ్మా నాన్న మాట వినండ్రా బాబు అని చేతులెత్తి నమస్కరించి మేము చెబుతున్నాం సార్. అది చెడ్డ, అది తప్ప, అది నేరమా, ఘోరమా? ఎవరైనా ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతుంటే ఆత్మహత్య చేసుకోవడం నేరం, ధైర్యంగా బ్రతకండి అని చెప్తున్నాం సార్. అది తప్ప? మీ వీధుల్లోకి వచ్చి వ్యభిచారులు చేయకండమ్మా, దొంగతనాలు చేయొద్దండమ్మా, మోసాలు చేయొద్దండమ్మా, ఒకరి మీద ఒకరు ప్రేమపూరితమైనటువంటి భావన కలిగి ఉండండి తప్ప శత్రుత్వాన్ని, పగలు, ప్రతీకారాలు విడిచిపెట్టండి. పోలీస్ స్టేషన్లతో, కోర్టులతో పని లేకుండా మనము నీతిగా నిజాయితీగా బ్రతకాలి అని మేము చెప్తున్నాం సార్. అది నేరమా? దానివల్ల కుటుంబాలు బాగుపడతాయా, నాశనమైపోతాయా? మేము ప్రకటిస్తున్న ఈ మాటల వలన వ్యక్తులు పాడవుతారా, బాగుపడతారా? మీకు ఇష్టం ఉండదు. ఎందుకు? ఎక్కడ బాగుపడిపోతామో అని భయం. మీకు ఎక్కడ బాగుపడిపోతారని భయం. క్రైస్తవులమైన మేము, సేవకులమైన మేము మంచి కోరి మీ ప్రాంతాలకు వచ్చి మంచిగా బ్రతకండి అని కుటుంబంలో ఉన్న ఆయా రకములటువంటి వ్యక్తులకి, ఆయా
క్యారెక్టర్స్, రోల్స్ ప్లే చేస్తున్న వ్యక్తులకి, భార్యకి, భర్తకి, అమ్మకి, నాన్నకి, నాన్నమ్మకి, బిడ్డలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి, యవనస్తుడికి, యవనస్తురాళ్ళకి, సమాజానం అంతటికి మంచి కోరి మంచి విషయాల్ని చెప్పటానికి మానవత్వ దృక్పథముతో శత్రువైన ప్రేమించేటువంటి లక్షణము చేత, తోటి వ్యక్తిని మాకంటే ఎక్కువగా ప్రేమించే తత్వము చేత మేము మీ వీధిలోకి వస్తే మా కాలరు పట్టుకొని నిలదీసే మీరు ఏ రోజైనా పాన్ డబ్బా వాని దగ్గరికి వెళ్ళి ప్రశ్నించావా? రేయ్, ఎవడ్రా నీకు పర్మిషన్ ఇచ్చాడు పాన్ డబ్బా పెట్టడానికి? ఇక్కడ నీ పాన్ డబ్బాలో పాన్లు వేసుకుని నా బిడ్డలు పాడైపోతున్నారు, మానే, ఎవడిచ్చాడు పర్మిషన్ నీకు అని అడిగారా మీరు ఎప్పుడైనా? కరుణాకర్ సుగుణ గారు, రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్ గారు మహాజ్ఞానులని ఫీల్ అయిపోతున్న మీతోనే మాట్లాడుతున్నాను నేను. ఎప్పుడైనా పాన్ డబ్బా వాడి దగ్గరికి వెళ్ళి నీ పాన్ వేసుకోవడం వల్ల నా భర్త పాడైపోతున్నాడు, నా బిడ్డలు పాడైపోతున్నారు, మా సమాజం పాడైపోతుంది, ఎవడిచ్చారు నీకు అనుమతి, మూసేయ్ అని అడిగారు ఎప్పుడైనా? ఆహా, మీరు అడగరు. ఒక కొట్టులో సిగరెట్లు అమ్ముతుంటాడు ఒకడు, సిగరెట్లు అమ్ముతుంటాడు, రకరకాల బ్రాండ్ల సిగరెట్లు. అడిగిరే, ఎవడరా నీకు పర్మిషన్ ఇచ్చాడు సిగరెట్లు అమ్మటానికి? మానే. సిగరెట్లు తాగడం వల్ల లివర్ పాడైపోద్ది, లంగ్స్ పాడైపోతాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి, బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి చాలా మంది. మానే, ముసై, కొట్టు ముసై. సిగరెట్లు అమ్మటానికి వీలు లేదు యాదవ, ముసై కొట్టు. ఎవడిచ్చారు నీకు పర్మిషన్ అని అడిగారు ఏ రోజైనా? రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు హైందవుల మధ్యలో చిచ్చుని పెట్టి, హైందవులకి క్రైస్తవుల మధ్యలో చిచ్చు పెట్టి, హైందవుల్ని రెచ్చగొట్టి, క్రైస్తవుల మీద అపార్థమైనటువంటి భావన వారిలో కల్పించి, ఈరోజు చూస్తూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులతో నేను ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నా. కరుణాకర్ గారు, రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్ గారు, యు ఆర్ ఎంజాయింగ్ ద మూవీ. సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. క్రైస్తవులకి హైందవులకు మధ్యలో చిచ్చు పెట్టేసి మీ స్వలాభం కోసమని హైందవ సహోదరులకు ఇంకా అర్థం కావాలి. అర్థమవుతుంది, ఒక రోజున అర్థమవుతుంది. ఎందుకు నిలదీయరు వీళ్ళని? ఏ వైన్ షాప్ దగ్గరికైనా వెళ్ళి, ఏ బెల్ట్ షాప్ వాడి దగ్గరికైనా వెళ్ళి, రే ఎందుకు రా సారా దుకాణాన్ని పెట్టావు, ఎవడిచ్చాడు నీకు పర్మిషన్ ఇస్తే మాత్రం అమ్మేస్తావా? ఈ సారా తాగడం వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి తెలుసా? కష్టపడి కూలి పని చేసుకునేవాడు సాయంకాలం భార్య బిడ్డల్ని పోషించాల్సినటువంటి బాధ్యతని మరిచిపోయి బాధ్యతారహితంగా ఈ వైన్ షాప్కి వచ్చేసి సారా తీసుకొని వాడి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక భార్య బిడ్డల్ని ఏడిపిస్తూ వాడి శరీరాన్ని కూడా అనారోగ్య పాలు చేసుకుంటాడు. మోసేయ్, వైన్ షాప్ మూసేయ్. అడిగారు ఎప్పుడైనా మీరు? సిగరెట్లు అమ్మేవాడిని అడగరు, వైన్ షాప్ వాడిని ప్రశ్నించరు. ఇక సినిమా థియేటర్లు, సినిమాల వలన చాలా మంది బతుకులు పాడైపోతున్నాయి ఈ రోజుల్లో. ఏ రోజైనా సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి, ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, రే మూసేయ్, కౌంటర్ మూసేయ్, సినిమాలో బొమ్మ పడకూడదు, థియేటర్లో సినిమా పడకూడదు, మూసేయండి. యవనస్తులు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు పాడైపోతున్నారు. వారి కష్టార్జితాన్ని తినడానికి కాకుండా ఈ సినిమాలకు పెట్టేసి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. మానేసేయండి. సినిమాలు మూసివేయబడాలి, సినిమా థియేటర్లు తెరవబడకూడదు, మా పిల్లలు, మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, విచ్ఛిన్నం అయిపోతున్నాయి అని ప్రశ్నించారా మీరు ఎప్పుడైనా సినిమా థియేటర్ ఓనర్ని కానీ, కౌంటర్ని కానీ? నో. సారా అమ్మేవాడిని ప్రశ్నించరు, సిగరెట్లు అమ్మేవాడిని ప్రశ్నించరు, పాన్లు అమ్మేవాడిని ప్రశ్నించరు, గుట్కాలు, పాను పరాకులు అమ్మేవాడిని ప్రశ్నించరు, వ్యభిచార గృహాలని ప్రశ్నించరు, దొంగతనాలు చేసే వాళ్ళని ప్రశ్నించరు, దమ్ము కొట్టే వాళ్ళని ప్రశ్నించరు. వీటన్నిటికీ అనుమతిని ఉందా అని అడగరు మీరు. అనుమతి ఉందా? ఎవడిచ్చాడ్రో నీకు అనుమతి? ఎవడమ్మమన్నాడ్రో నిన్ను? వీటి వల్ల మా బ్రతుకులు నాశనం అయిపోతాయి, మా బిడ్డల బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి అని చెప్పరు మీరు. ఎందుకో తెలుసా? బాగుపడిపోకూడదు, నాశనం అయిపోవాలి. మీకు నిజంగా సమాజం పట్ల మీకు మంచి దృక్పథం ఉంటే, సమాజం బాగుపడాలన్నటువంటి విచక్షణ జ్ఞానం మీకుంటే, ఒక హైందవులే కాదు, ఒక క్రైస్తవులే కాదు, ఒక ముస్లింలే కాదు, అందరూ బాగుపడతారు. సారా కొట్లని, సిగరెట్ కొట్లని, పాన్ కొట్లని ఇవన్నీ మూపించేయండి, ఆపించేయండి, బాగుపడతారు కదా సార్ మనుషులు. ఆపాల్సిన ఆపరు.
ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నించరు, మూసేయాల్సిన వాటిని మూసేయరు, నిలబెట్టాల్సిన వాటిని నిలబెట్టేయరు. అంటే నాశనం అయిపోవడమే కావాలి మా అందరికీ కూడా. యు డిజర్వ్ దట్. నాశనమే కోరుకుంటారు మీరు. దట్స్ యువర్ డిజైర్. నీ సమాజం పాడవటమే మీకు కావాలి. మమ్మల్ని ప్రశ్నిస్తారే. అరే, ప్రేమ కలిగి బాగుండండి అమ్మా, బాగుపడండి అమ్మా, జీవితాల్ని కట్టుకోండి అమ్మా, ప్రేమ కలిగి ఉండండి, అన్యోన్యత ఆప్యాయత కలిగి ఉండండి, భార్యాభర్తలు ప్రేమగా ఉండండి, తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమగా ఉండండి, కుటుంబాలు కట్టుబడి ఉండండి, అన్నతమ్ముల మధ్యలో ప్రేమను కలిగి ఉండండి, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళే అవసరత రాకుండా నీతిగా నిజాయితీగా మానవత్వం చేత బ్రతకండి అని మాలాంటి వాళ్ళు సిగ్గు విడిచిపెట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని, కరపత్రాలు చేత పట్టుకొని మీ మీద సహోదర ప్రేమను కలిగి మీ వీధుల్లోకి, మీ ప్రాంతాల్లోకి, మీ గ్రామాల్లోకి, మీ ఇళ్ల మధ్యలోకి వస్తే మా కాళ్ళను పట్టుకుని నిలబెడతారు మీరు. యు విల్ క్వశ్చన్ us. మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా సార్. మమ్మల్ని బాగుపడమని చెప్పే మమ్మల్ని ఇదేమైనా న్యాయమా? మతం మారమని ఎక్కడైనా చెప్పాము మేము? ఎక్కడైనా? నేనే కాదు, నా తోటి సేవకులందరి వీడియోలు చూడండి, యూట్యూబ్లో ఉన్నాయి కదా. లక్షలాది మంది సేవకుల ప్రసంగాలు వినండి. ఏ సేవకుడైనా తన వీడియోలో, తన ప్రసంగంలో ఎక్కడైనా కూడా మీరు మతాన్ని విడిచిపెట్టండి, మా మతంలోకి రండి అని ఎవడైనా చెబితే నా కాలరు పట్టుకుని నన్ను ప్రశ్నించండి, నిలదీయండి, నేను క్షమాపణ చెప్తా. ఏ సేవకుడైనా, ఏ క్రైస్తవుడైనా ఇతర మతాల దేవుళ్ళని, ఇతర మతాల గ్రంథాలని విమర్శించిన, దూషించిన, కించపరిచిన, గేలి చేసిన, వ్యంగ్యంగా మాట్లాడిన, వెటకారంగా మాట్లాడినా నా కాలరు పట్టుకొని నిలదీయండి. మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగటానికి నేను సిద్ధం. మేమే కనుక అలా చేస్తే, మేము మంచే కదా సార్ కోరుకుంటున్నాము, మీరంతా బాగుండాలి అని కోరుకుంటున్నాం కదా సార్. సర్వే జనా సుఖినో భవంతు అని మా నోటితో పలుకుతున్నాం కదా సార్. మేము కూడా, నేను భారతీయుని, ఐ యామ్ ఇండియన్, నేను ఇండియన్, నేను భారతీయుణ్ణి, నా తోటి సహోదరి సహోదరులైన భారతీయులందరూ కూడా ప్రేమలు కలిగి బాగుండాలి అనే కదా సార్ మేము కోరుకుంటున్నాము. చిన్నప్పుడు స్కూల్లో ఊహ తెలియక ముందే చేసాము ఈ ప్రార్థన, మేము ప్రేయర్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒప్పుకున్నాం మేము అప్పుడే. క్రైస్తవులే నా సహోదరి సహోదరులు అనట్లేదు నేను. భారతదేశం అంతా కూడా, అందులో ఏ మతస్థులున్నా, ఏ కులస్థులున్నా, ఏ ప్రాంతానికి వర్గానికి చెందిన వారైనా సరే, వారందరూ నా తోటి సహోదరులే, నా తోటి సహోదరులే. కట్టుకోవడానికి బట్ట లేని వాడైనా, మేడలో బంగళాలో కోటలో ఉన్నవాడైనా, కులమేదైనా, మతమేదైనా, వర్గమేదైనా, ప్రాంతమేదైనా, భేదమేదైనా, అందరూ నా సమానమైనటువంటి ప్రేమలో ఉన్న వాళ్ళే. ఐ లవ్ ఎవ్రీవన్ విత్ ద సేమ్ లవ్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్రమశిక్షణ? మాకెవరు నేర్పించారు ఈ క్రమశిక్షణ అనుకుంటున్నారా? మేము నమ్ముతున్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాటలు రాయించినటువంటి నా క్రీస్తు యేసు ప్రభులు వారు నేర్పిస్తే అలవర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం సార్. మతాలను రెచ్చగొట్టడానికి క్రైస్తవుడు సేవకుడు రాడు సార్. ఒకటి ఎవడైనా ఈరోజు చాలా పాపులర్ అవుతున్నటువంటి వర్డ్ ఏంటో తెలుసా? బలవంతపు మత మార్పిడి. సిగ్గుందా మీకు ఇలాంటి మాటలు చెప్పడానికి? రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, హమారా ప్రసాద్ గారు మిమ్మల్ని సార్ అడుగుతున్న, రెచ్చగొడుతున్న హైందవుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతున్న మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. బలవంతపు మత మార్పిడి ఎక్కడ ఒక్కటి చూపించండి సార్. మారిస్తే మారేదే సార్ మతము. ఒకటి మారిస్తే మారిపోతుంది మతము. సరే పోనీ ఎవరైనా వచ్చి నన్ను మార్చండి చూద్దాం మీ మతంలోనికి. అది వల్ల కాదు. నేనే వచ్చి మీ వాళ్ళని నా మతంలోకి రండి అని కాళ్ళు పట్టుకున్నా కూడా రారు సార్. మతాన్ని మార్చరు సార్ ఎవరు. నో వన్ కెన్ చేంజ్ ఎనీ వన్స్ రిలీజియన్. ఏ ఒక్కడి మతాన్ని కూడా ఎవడు కూడా ఏ రకముగా కూడా, ఏ ప్రయాస చేత కూడా, ఏ ప్రయత్నము చేత కూడా మార్చలేడు. మతాన్ని మార్చటం మా వల్ల కాదు. We can't change your religion. That is not our motto. మా ఉద్దేశం, మా ఆలోచన తత్వం అది కాదు. దయచేసి మీకు రెండు చేతులెత్తి జోడించి నమస్కరించి చెప్తున్నాను, హైందవ సహోదరి సహోదరులందరికీ కూడా, అమ్మ మేము క్రైస్తవులము, మీరంటే మాకు ప్రేమ.
మీరు బాగుపడాలని కోరుకునే వాళ్ళమే, మీ మతాన్ని మార్చాలని చూసే వాళ్ళం కాదు. మీ మతాల్ని కించపరిచి మాట్లాడే క్రైస్తవులం మేము కాదు. హైందవ సహోదరి సహోదరులందరికీ చేతులెత్తి నమస్కరించి జోడించి మరీ చెప్తున్నాను, క్రైస్తవులమైన మమ్మల్ని అపార్థ భావనతో చూడకండి, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. మీ హైందవ పెద్దలు పిలువబడే కొందరు మిమ్మల్ని అడ్డు పెట్టుకుని వారు లబ్ధి పొందుతున్నారు తప్ప ఇందులో ఎలాంటి మంచి లక్షణం వారికి లేదు, మంచి గుణం వారికి లేదు. బలవంతంగా మతాన్ని మారుస్తారా సార్? ఒక 4 ఏళ్ల పసిపిల్లాడికి బలవంతంగా గోరుముద్దలు పెట్టలేకపోతుంది ఒక తల్లి. 5 ఏళ్ల పాపకి నవమాసాలు మోసినటువంటి పేగుమందంతో ఉన్నటువంటి కన్న తల్లి 5 సంవత్సరాలు ఉన్నటువంటి కూతురికి అన్నం తినిపించలేకపోతుంది సార్. బలవంతముగా చేతకాక చేతులు ఫోన్ పెట్టేస్తుంది బతుకుని పాడు చేయటానికి. అలాంటి రోజుల్లో ఉన్న మనము చిన్నపిల్లకి బలవంతంగా కన్న తల్లి గోరుముద్దలు పెట్టలేని స్థితిలో ఉన్న మనము పెద్ద మనుషులని, ఊహ తెలిసిన వాళ్ళని, జ్ఞానవంతుల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారవేత్తల్ని, ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని మేము ఎలా మారుస్తాం సార్ మతము? బలవంతపు మత మార్పిడి అనటానికైనా కాస్త ఇంకిత జ్ఞానం ఉండక్కర్లా మీకు? బలవంతపు మత మార్పిడి అంటే ఎలా ఉండాలి తెలుసా? రేయ్, నా మతంలోకి రా, నువ్వు నా మతంలోకి రాకపోతే చంపేస్తా. ఇది బలవంతపు మత మార్పిడి. బలవంతంగా ఏ సేవకుడైనా, ఏ క్రైస్తవుడైనా బలవంతంగా చర్చికి తీసుకెళ్తే అది తప్పు. బలవంతంగా కరపత్రం ఇష్టం లేకపోయినా మీ వీధుల్లోకి వస్తారు కదా మా సేవకులు, బలవంతముగా నాకొద్దు అన్నా కూడా తీసుకోవాల్సిందే అని బలవంతంగా చేతుల్లో పెడితే అక్కడే చెప్పించుకుంటున్నాడు ఇచ్చినోడిని. తప్పది. ఒకడు ఇష్టం లేకుండా ఏమీ చేయలేం సార్, అది మనం చేయలేం. ఒకడి ఇష్టంతో సంబంధం లేకుండా మార్చేది కాదు మతం. మతం మార్పిడి ఏంటి? బలవంతపు మత మార్పిడి ఏంటి? మీ హైందవులే చాలామంది క్రైస్తవులని పట్టుకుని బలవంతముగా బొట్లు పెడుతున్నారు సార్. ఇష్టం లేకపోయినా చేతులు కాళ్ళు పట్టుకొని బలవంతముగా బొట్లు పెడుతున్నారు, బలవంతముగా మీ నినాదాన్ని పలికిస్తున్నారు మా నోటితో. బలవంతముగా ఏ క్రైస్తవుడైనా, ఏ సేవకుడైనా బలవంతముగా కరపత్రాలు ఇచ్చామా? లేదే. బలవంతంగా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పమన్నామా? లేదే. బలవంతంగా బైబిల్ని చేతిలో పెట్టామా? లేదే. బలవంతంగా చర్చికి తీసుకెళ్ళామా? లేదే. బలవంతంగా మా ప్రభువు గురించి చెప్పామా? లేదే. ఎక్కడ ఇలాంటి ఎవిడెన్స్ లేదు కదా సార్. హౌ కెన్ యూ సే దట్ we are changing your religion forcefully? How can you say that? బలవంతముగా మిమ్మల్ని మతాన్ని మారుస్తున్నామని ఏ కారణం చేత మీరు మాట్లాడుతున్నారు? ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. సమాధానం కావాలి మీ నుంచి. ఏ ఎవిడెన్స్, ఏ ప్రూఫ్ పట్టుకొని మాట్లాడుతున్నారు? బలవంతంగా మతాన్ని మార్చున్నటువంటి సేవకులు ఎక్కడ మార్చాం? ఒక్కడిని చూపించండి. వాళ్ళ తరపున నేను వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. చెప్తున్నాను కదా. కెన్ యూ షో మీ వన్ మ్యాన్? ఒక్కరిని చూపించలేరు మీరు. మతాన్ని బలవంతముగా ఎవడు కూడా మార్చలేడు. బోలెడని వేలాది ప్రసంగాలు చేసిన నేను కూడా ఏ వీధికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సువార్తకి వెళ్ళినా, ఏ ఘనమైన వేదికల మీద నిలబడినా, ఏ సంఘంలో ఉన్నా, ఏ సువార్త యాత్రలో ఉన్నా, ఏ హైందవుల మధ్యలో ఉన్నా నా యేసయ్యను ప్రకటిస్తానే తప్ప మతాన్ని ప్రకటించనే. యాక్చువల్లీ క్రిస్టియానిటీ ఇస్ నాట్ రిలీజియన్, ఇట్స్ ఎ వే. క్రైస్తవ్యం మతం కాదు, ఇది ఒక మార్గం. ఈ మాటలు చెప్తే మీకు ఎక్కవు సార్. మీరు యాక్సెప్ట్ చేయటానికి కూడా ఇష్టపడరు మీరు ఇలాంటి మాటలని. క్రైస్తవ్యం మతం కాదురా బాబు, ఇది ఒక మార్గము, మంచి మార్గము అని చెప్తే మీకు ఎక్కవి ఇలాంటి మాటలు. ఈరోజు ప్రపంచమంతా, దేశమంతా నిజంగా మీకు భారతదేశం మీద ప్రేమ ఉంటే భారతదేశంలో కాపాడుకోవాల్సింది మతాన్ని కాదు సార్, మానవత్వాన్ని కాపాడండి. ఈరోజు మనుషుల మధ్యలో మానవత్వం లేక మనుషులు మృగాల్లాగా మారిపోతున్నారు సార్. మనుషుల్ని మనుషుల్లాగా బ్రతకటానికి ట్రై చేయండి.
మానవత్వ విలువల్ని పెంచండి. మతం కోసం చేసే పోరాటాలు మానవత్వం కోసం చేయండి సార్. మేము కూడా మీతో కలుస్తాము. హైందవులే, ముస్లింలే అన్నటువంటి భావన లేకుండా వ్యతిరేక భావన తీసివేసి మేము కూడా మీతో చేయగలుగుతాం. మానవత్వం కోసం పోరాటం చేయండి. 2 నెలల పసిపాపను రేప్ చేస్తున్నాడు ఒకడో. మానవత్వం ఉందా? రీసెంట్గా 10 రోజుల క్రితం కల్కట్టాలో ఒక యవనస్తురాలైనటువంటి చదువుకుంటున్నటువంటి MBBS చేస్తున్నటువంటి యవనస్తురాలని, ఒక అమ్మాయిని క్రూరంగా మూకుమ్మడిగా దాడి చేసి అత్యాచారం చేసి చంపేశారే. మానవత్వం ఉందా మనుషులకి? సార్ కావాల్సింది మతం కాదు సార్, మానవత్వం కావాలి. వి నీడ్ హ్యుమానిటీ, నాట్ రిలీజియన్. గొంతు చుంచుకొని అరిచి చెబుతున్నాను, అర్థం చేసుకోండి. హైందవులకి క్రైస్తవులకు మధ్య చిచ్చు పెట్టడం మానుకోండి. మీ వైఖరిని మార్చుకోండి. మీ లబ్ధి స్వలాభాల కోసం క్రైస్తవులకు హైందవులకు మధ్య ఉన్నటువంటి ప్రేమని తీసివేసి శత్రుత్వాన్ని పెట్టకండి అక్కడ. యాక్చువల్లీ ద ఇండియా నీడ్స్ హ్యుమానిటీ. భారతదేశంలో కరువు అయిపోతుంది, కనుమరుగైపోతుంది అంటే తెలుసా? మానవత్వం. ఒకడు కష్టంలో ఉన్నాడంటే ఆదుకునే మానవత్వం లేదు మనుషులకి. ఒక ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుందంటే ఆ అమ్మాయిని రకరకాలమైనటువంటి చండాలపు చూపుతో చూసేటువంటి వైఖరి కలిగి ఉన్నటువంటి మనుషులు మానవత్వం లేదు. మనుషులు మృగాల్లాగా మారిపోతున్నారు. మానవత్వపు విలువలు దిగజారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వాన్ని లేవనెత్తాలి కానీ మతాన్ని రెచ్చగొడుతున్నారేంటి సార్? మతపూరితమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి ఉపదేశాలు ఇస్తూ, మత సంబంధమైనటువంటి వాదనలు చేస్తూ మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది క్రైస్తవుడు కాదు, మీరే. రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, మీలాంటి వాళ్ళు మీరే. మతం మీద ఉన్నటువంటి ఫోకస్ మానవత్వం మీద పెట్టండి సార్. పోరాడదాం కలిసి. ఎటుపోతుంది భారతదేశం? నా భారతదేశం. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో. మారాల్సింది దేశం కాదరా ఫూల్. మారాల్సింది నువ్వు, మారాల్సింది నేను, మారాల్సింది మనం. మనుషులు మారాలి సార్. మేము ప్రకటిస్తుంది మతాన్ని కాదు, మేము ప్రకటిస్తుంది మానవత్వాన్ని. We are not preaching religion, we are preaching the humanity. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మా మానవత్వ విలువలని మేము ప్రజల మధ్యలోనికి తీసుకొచ్చి చెబుతున్నాం. ఏమని? శత్రువును ప్రేమించండి. ఇది మతమా? ఎవడైనా ఒక చెంప మీద కొడితే తిరిగి ఇంకొక చెంప కూడా చూపించండి. ఇది మతపాచారమా? నీ తోటి సహోదరుణ్ణి ఎక్కువగా ప్రేమించు. ఇది మత ప్రచారమా? తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. ఎక్కడ ఎవరి దగ్గర కూడా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. ఈగో, గర్వం, అహంకారం కలిగి ఉండకూడదు. ఇది మత ప్రచారమా? బ్రతుకులు మార్చుకోండమ్మా. మంచి లక్షణాలు, మంచి క్రియలు, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు కలిగి ఉండండి. బూతులు మాట్లాడొద్దండి, పనికిమాలిన పనులు చేయొద్దండి. ఇది మత ప్రచారమా? మత ప్రచారం లాగా మీకు అనిపిస్తే అది మేమేం చేయలేము దానికి. మత ప్రచారం ఎక్కడుంది సార్? వేదనతో, ఆవేదనతో, దుఃఖంతో నిండిన మనసుతో నేను మాట్లాడుతున్నాను ఈరోజు. మత ప్రచారం ఏంటి? బలవంతపు మత మార్పిడి, మత ప్రచారం, మత మార్పిడి. మీరు చెప్పిన ఈ 3 ఎక్కడ లేవు సొసైటీలో, భారతదేశంలో ఎక్కడా లేవు. మాకు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని బట్టి మేమిచ్చి ప్రపంచంలో ఎక్కడికైనా రావచ్చు. మేము ఏ వీధికైనా, ఏ గ్రామానికైనా, ఏ మనుషుల మధ్యలోకైనా వస్తాం. మీకు హాని చేస్తే చెప్పుతో కొట్టండి, మిమ్మల్ని బాధ పెడితే కొట్టండి, నిలదీయండి. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగటానికి సిద్ధం. వినండి మేము చెప్పే మాటలు. ఫస్ట్ మీ వీధిలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నాం వినండి, రికార్డ్ చేసుకోండి. అందులో ఏదైనా తప్పు కనిపిస్తే అప్పుడు నిలబెట్టండి, నిలదీయండి. మాలో ఏ తప్పు లేకపోయినా ఎందుకు సార్ మేమంటే అంత కక్ష, అంత ద్వేషం, అంత పగ, ప్రతీకారం, అంత కుట్రలు మా మీద పన్నుతారు క్రైస్తవుల మీద? మీరు తప్పంతా కూడా హైందవ పెద్దలదే. మీరు మతాలను రెచ్చగొడుతున్నారు తప్ప మానవత్వ విలువల్ని పెంచే ప్రయత్నం చేయటం లేదు. మేము బ్రతుకును మార్చుకోమని చెప్తాం, మతం మారమని చెప్పం. జీవన శైలిని మార్చుకోమని చెప్తాం, మతాన్ని మార్చుకోమని చెప్పం.
అలవాట్లని పద్ధతులని మార్చుకోమని చెప్తాం, మతాన్ని మార్చుకోమని చెప్పము. పనికి మాలిన అలవాట్లని విడిచిపెట్టమని చెప్తాం, మతాన్ని మార్చుకోమని చెప్పము. బూతు మాటలని విడిచిపెట్టమని చెప్తాం, మతాన్ని మార్చుకోమని చెప్పము. కుటుంబాలు బాగా ప్రేమగా ఉండాలని చెప్తాం, మతాన్ని మార్చుకోమని చెప్పము. జీవితాలు సరిచేయబడాలని చెప్తాం, మతాన్ని మార్చుకోమని చెప్పము. మంచి అలవాట్లు కలిగి ఉండండి అని చెప్తాం, మతాన్ని మార్చుకోమని మేము ఎక్కడ కూడా చెప్పం. మీకెందుకు ఇంత ద్వేషం క్రైస్తవుల మీద మీకు కలిగి ఉన్నారు? మీరు క్రైస్తవుల మీద, సేవకుల మీద కలిగి ఉన్నటువంటి ఈ ద్వేషాన్ని హైందవ సహోదరి సహోదరుల మీద ఎందుకు మీరు రుద్దుతున్నారు? ఈ స్వతంత్ర భారతదేశంలో మేము మీ ప్రాంతానికి వచ్చి 4 మంచి మాటలు చెప్పేసి వెళ్ళిపోతున్నాం. నచ్చితే, ఇష్టపడితే వెంబడిస్తారు, లేదా వారి మార్గంలో వాళ్ళు ఉంటారు. బలవంతం చేయలేదే. ఎందుకు రెచ్చగొడుతున్నారు హైందవుల్ని? మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు హైందవ సహోదరి సహోదరుల్ని? భారతదేశమంతా మేమందరం అనేకులం ఉన్నప్పటికీ కూడా రకరకాల కులాలు మతాలు కలిసి మెలిసి ఐక్యంగా సహోదరి సహోదర భావంతో బ్రతుకుతున్న మా మధ్యలో ఎందుకు మీరు చిచ్చును పెట్టి రెచ్చగొడుతున్నారు? వాట్స్ యువర్ ఇంటెన్షన్? వాట్స్ యువర్ ఎజెండా? మీ ఉద్దేశం ఏంటి? మా క్రీస్తుని మేము ప్రకటిస్తాం. నా యేసయ్య గొప్పవాడు అని ప్రకటిస్తున్నాను నేను. మీ దేవుడు పనికి మాలినవాడని చెప్పలేదే. నా బైబిల్ గొప్పతనాన్ని చెప్తున్నాను. మీ గ్రంథము గొప్పది కాదు అని నేను చెప్పటం లేదే. నీ గ్రంథాన్ని దూషించటం లేదే. అవి ఇంకిత జ్ఞానం సార్ మాకు. ఇతర మంతాలని, ఇతర మత గ్రంథాలని, ఇతర మత దేవుళ్ళని దూషించకూడదు. ఇది మా దేవుడు మాకు నేర్పించిన సంస్కారం. నేను చెప్తున్నాను ఒక సేవకుడిగా ఈరోజు, మా క్రైస్తవులలో ఎవరైనా హూ ఎవర్ ఇట్ ఈజ్ మీ మత గ్రంథాలని తక్కువ చేసి, మీ దేవుళ్ళని తక్కువ చేసి, మీ మతాన్ని తక్కువ చేసి, కించపరిచి దూషించి మాట్లాడితే నిలదీసి ప్రశ్నించండి. తప్పు, అలా చేయకూడదు. మా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు, మా యేసుక్రీస్తు ప్రభువుల వారు మాకు అనుమతిని ఇవ్వలేదు. ఇతర మత గ్రంథాలని, ఇతర మతాలని, ఇతర దేవుళ్ళని, దేవతలు అనబడే వారిని తక్కువ చేసి మాట్లాడటానికి మాకు అధికారం ఇవ్వలేదు. మేము నమ్మే సిద్ధాంతం ఒకటే, దేవుడొక్కడే, సృష్టికి దేవుడొక్కడే, విశ్వానికి దేవుడొక్కడే, సర్వమానవాళిని భూమి మీద ఉన్న దేశములందరినీ కలుగ చేసిన వాడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారే. ఇది మా సిద్ధాంతం సార్. ఇంతకు మించిది బియాండ్ దిస్ వి డోంట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. దీని అవతలికి మేము రాము. ఇతర మతాల దేవుళ్ళతో, ఇతర మతాల గ్రంథాలతో మాకు పని లేదు. వాటిని పొగడాల్సిన అవసరం లేదు, వాటిని తిట్టాల్సిన అవసరం లేదు. మా దేవుడు మాకు గొప్ప, మా దేవుడు గొప్ప అని మేము ప్రకటించుకుంటున్నాం. తప్పేముంది? నా యేసయ్య చేసినటువంటి కార్యాలని మేము ప్రకటించుకుంటున్నాం. తప్పేముంది? నా యేసయ్య నమ్ముకుంటే, బైబిల్ దేవుని నమ్ముకుంటే, ముందు సినిమాల్లో ఉన్న నేను ఎలా మార్చబడ్డాను చెబుతున్నాను. తప్పేముంది? ఒకడు తాగుబోతోడు బైబిల్ని పట్టుకున్నాక, యేసయ్యని అంగీకరించాక వాడు ఎలా బ్రతుకు బాగుపడిందో చెబుతున్నాడు. తప్పేముంది? మంచిదే కదా. మీరు చెప్పండి. యేసు ప్రభువులోనికి వచ్చిన ఒకడు, బైబిల్ పట్టుకున్న ఒకడు ఎవడైనా పాడైపోయినట్టు చరిత్రలో ఉందా? చరిత్రలో ఉందా? కెన్ యూ షో మీ వన్ పర్సన్ దట్ హూ ఎవర్ స్పాయిల్డ్ హిస్ లైఫ్ బై కమింగ్ టు క్రిస్టియానిటీ, బై క్యాచింగ్ ద బైబిల్? పరిశుద్ధ బైబిల్ అందాన్ని పట్టుకోవడాన్ని బట్టి, క్రైస్తవ్యంలోనికి రావటాన్ని బట్టి, యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించడాన్ని బట్టి ఎవడైనా వ్యభిచారిగా మారాడా? ఎవడైనా దొంగగా మారాడా? ఎవరైనా దుష్టుడిగా మారాడా? ఎవడైనా తాగుబోతుగా మారాడా? ఎవడైనా తిరుగుబోతుగా మారాడా? ఎవడైనా భార్య భర్తలను విడిచిపెట్టారా? ఎవరైనా బిడ్డల తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి దాడి చేశారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టి యేసు ప్రభుని నమ్ముకొని నాశనమైపోయినాడు చరిత్రలో ఒక్కడు కూడా లేదు. నో వన్. బల్లగుద్ది మరీ చెబుతున్నాడు, ఒక్కడు లేడు చరిత్రలో. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న అనేకులు మహానుభావులు, మహనీయులయ్యారు. లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారు, ప్రభావితం చేసిన వారు ఎందరో ఉన్నారు సార్ చరిత్రలో. యేసయ్య మాటలు విన్నవారు,
యేసయ్య మాటలు చదివిన వారు, బైబిల్ పట్టుకున్నవారు ఈరోజు లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వారిలో రాజకీయ నాయకులు ఉన్నారు, మత పెద్దలు, మత గురువులు ఉన్నారు, శాస్త్రవేత్తలు, సినీ తారులు ఉన్నారు, స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నారు. రకరకాల ప్రజలు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించి బాగుపడ్డారే తప్ప పాడైపోలేదు సార్. ఎక్కడ కూడా ఎవరు కూడా చెడిపోయినట్లుగా మీరు చూపించగలరా? ఒక్కనే రే, నువ్వు చెప్పిన బైబిల్ని చదివి వీడు నాశనం అయిపోయాడు, నువ్వు చెప్పిన బైబిల్ని చదివి వీడు బతుకు సర్వనాశనం అయిపోయింది, నువ్వు చెప్పిన యేసయ్యలోకి వచ్చాక వీడు తాగుబోతయ్యాడు, జోదగాడయ్యాడు, తిరుగుబోతయ్యాడు, వ్యభిచారయ్యాడు, ఒక్కరిని చూపించగలరా మీరు? యు కెనాట్ షో ఈవెన్ వన్ పర్సన్ that who spoiled his life by accepting Jesus Christ as his own savior. క్రీస్తు ప్రభువును వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నాశనం అయిపోయిన వాడు ఒక్కడిని చూపించలేరు మీరు. యు కాంట్ షో ఈవెన్ వన్ పర్సన్, ఒక్కడిని కూడా చూపించలేరు మీరు. ఎందుకు సార్? నోరుంది కదని మాట్లాడతారు. హోల్డ్ యువర్ టంగ్, కంట్రోల్లో ఉండండి, మతాలను రెచ్చగొట్టకండి. ఈ రోజుకి మరలా చెప్తున్నాను, హైందవ సహోదరి సహోదరులందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవుడినైనా నేను, నాతోటి క్రైస్తవులందరూ హైందవుల మీద, ముస్లింల మీద ప్రేమను కలిగి ఉన్నాం, సహోదర భావాన్ని కలిగి ఉన్నాం. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అన్న సిద్ధాంతాన్ని మేము కూడా నమ్ముతున్నాం. కానీ మీ మత గురువులైనటువంటి, మత పెద్దలైనటువంటి కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టి క్రైస్తవులకి హైందవులకి మధ్య చిచ్చు పెట్టి మీ ద్వారా వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు కోటలు మేడలు కట్టుకుంటున్నారు, కార్లు బంగళాలు కొనుక్కుంటున్నారు, బంగారుని బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటున్నారు, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వ్యూవర్షిప్ పెంచుకుంటున్నారు, యూట్యూబ్లో రెవెన్యూ పెంచుకుంటున్నారు తప్ప హైందవుల మీద ప్రేమతో వారేవి చేయట్లేదు. వారు ఫేమస్ అవటానికి. మా మతాన్ని మేము ఎక్కడ కూడా మత ప్రచారంగా చేయటం లేదు. బ్రతుకును మార్చుకోమని చెప్పి మీ బాగు కోరి మీ ప్రాంతానికి వస్తున్నాం. నేను ఒకటి చెప్పనా? క్రీస్తు యేసు ప్రభువులు వారిని అందరూ సొంత రక్షకుడిగా స్వీకరిస్తే, నిజంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యానుసారంగా బ్రతికితే కోర్టులు అక్కరం లేదు, చట్టాలు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, పంచాయతీలు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? యేసయ్యని నమ్ముకొని, యేసయ్య మాటల్ని విని, యేసయ్య చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికితే ఈ ప్రపంచంలో, భారతదేశంలో కానిదు, ఈ ప్రపంచమంతటిలో హత్యలు జరగవు, వ్యభిచారాలు జరగవు, మోసాలు జరగవు, పగలు ప్రతీకారాలు ఉండవు, ద్వేషాలు, కుళ్ళు కుతంత్రాలు ఉండవు. అందరూ సమానమైన ప్రేమతో బ్రతుకుతారు. తప్పనేది జరగదు సార్. నా యేసయ్యని, నా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నమ్మి చదివితే ప్రపంచం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, వ్యక్తులు బాగుపడతారు. రేప్ చేసేటోళ్ళు ఉండరు, అత్యాచారాలు, మానభంగాలు చేసే వాళ్ళు ఉండరు. ఎందుకో తెలుసా? అది తప్పు అని బైబిల్ చెబుతుంది. బైబిల్ తప్పుని ఖండిస్తుంది. చాలామందికి క్రైస్తవ్యం అంటే ఎందుకు ఇష్టం లేదు తెలుసా? అది కష్టం కాబట్టి. ఇతర మతాల్లో చెప్పినట్టుగా క్రైస్తవ్యంలో చెప్పం మేము. ఇతర మతాల్లో గుడికి వెళ్ళొచ్చు, సిగరెట్ కూడా తాగొచ్చు బయటికి వచ్చాక, దేవునికి పూజ చేయొచ్చు, బయటకు వచ్చాక సినిమా థియేటర్కి కూడా వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, బయటికి వచ్చాక బూతులు మాట్లాడేయచ్చు. ఇలా చాలామంది ఉన్నారు. కానీ క్రైస్తవ్యంలో క్రమం ఏంటో తెలుసా? నువ్వు యేసయ్యను సొంత రక్షకుడిగా స్వీకరిస్తే బూతులు మాట్లాడకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, వ్యభిచారాలు, మోసాలు, దొంగతనాలు చేయకూడదు, కుళ్ళు కుతంత్రాలు కలిగి ఉండకూడదు, ఏ శత్రువు నీకు ఉండకూడదు, అందరితో స్నేహభావం కలిగి ఉండాలి, దుర్వ్యాపారాలు చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, ధూమపానం చేయకూడదు, మద్యపానం చేయకూడదు, గుట్కాలు, పాన్పరాగుడు, జల్దాలు, కిల్లీలు వేసుకోకూడదు. ఇవన్నీ చేయకూడదు. అందుకే క్రైస్తవం అంటే చాలామందికి నచ్చదు. బాగుపడిపోతామేమని భయం. క్రైస్తవంలోనికి వస్తే అన్ని బాగుపడే లక్షణాలు నేర్పిస్తాం. మేము మతాన్ని నేర్పించట్లా, ఏవి చెయ్యకూడదో చెప్తున్నాం మేము, అంతే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మంచివా చెడువా? మంచివే కదా. మేము ఇవే కదా ప్రకటిస్తున్నాం మీ ప్రాంతాల్లోకి వచ్చి. పోనీ మేము మీ ప్రాంతాలకు వచ్చి ఇచ్చిన కరపత్రాల్లో మీ మతాన్ని మార్చుకోండి,
మా మతంలోనికి రండి, మీ దేవుడు దూషిస్తూ ఏవైనా వచనాలు ఉన్నాయి రాసాం అక్కడ? చదవండి పోని కరపత్రాన్ని. మీరు ఏదైనా విని చదివి చేయండి సార్. మతాన్ని మారుస్తున్నామన్నప్పుడు మతానికి సంబంధించినటువంటి బోధ ఎవరైనా చేశారా, చేస్తున్నారా, చేసినట్టు చరిత్రలో ఉందా? మేము యేసయ్యని ప్రకటించుకుంటున్నాం, ఆయన ద్వారా మేము కలిగినటువంటి మేలుని ప్రకటించుకుంటున్నాం. యేసయ్యని మేము దేవునిగా అంగీకరించాక మా బ్రతుకు ఎలా బాగుపడింది, తాగుబోతుగా ఉన్నవాడి జీవితం ఎంత మంచిగా మారింది, వ్యభిచారి బ్రతుకు ఎంత మంచిగా మారింది, వ్యసనపరులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది మంచిగా మారారు, మా అనుభవాలని పంచుకోవటానికి వచ్చి, అమ్మా మీరు కూడా యేసయ్యని మీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తే మీరు కూడా ఈ చెడు అలవాట్లని విడిచిపెట్టచ్చు, ఈ పాప సంబంధమైన క్రియలను విడిచిపెట్టచ్చు. దమ్ము, మందు, గుట్కాలు, సినిమాలు, బూతులు, లంచాలు, మోసాలు, అక్రమాలు, అక్రమ సంబంధాలు ఇవన్నీ విడిచిపెట్టచ్చు. యేసయ్యలోనికి వస్తే ఇవన్నీ విడిచిపెట్టచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా మీరేమవుతారు? మంచివారు అవుతారు. ఆటోమేటిక్గా ఊరంతా మిమ్మల్ని ఏమంటది? అబ్బా ఎలా ఉండేవాడ్రా, ఎంత మంచిగా మారిపోయాడురా, ఇంతకుముందు ఎప్పుడు సినిమా థియేటర్లో చుట్టూ తిరిగేవాడు, ఇప్పుడు సినిమాలకి వెళ్ళట్లా. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు మందు తాగేవాడు, ఇప్పుడు అసలు మందే తాగట్లా. ఇంతకుముందు ఎప్పుడు సిగరెట్లు తాగేవాడు, ఇప్పుడు సిగరెట్లే తాగట్లా. ఇంతకుముందు ఎప్పుడు వ్యభిచార గృహాల చుట్టూ తిరిగేవాడు, అసలు ఇప్పుడు వ్యభిచారమే చేయట్లా. ఇంతకుముందు ఎప్పుడు మోసాలు చేసేవాడు, అసలు ఇప్పుడు మోసం అంటే ఏంటో తెలియనట్టుగా ఉంటున్నాడు. ఎలా మారేవరా ఇలాగా? ఇవన్నీ ఎలా మాయగలిగావు నువ్వు అంటాడు. ఏమంటాడు తెలుసా? ఏం లేదమ్మా, నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. అప్పుడు నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టారు. ఆ బైబిల్ నేను చదివినప్పుడు, ఆ మాటలు నేను చదివినప్పుడు, ఓహో ఇవన్నీ చేస్తే నా యేసయ్యకి నచ్చదా, కాబట్టి యేసయ్యకి ఇష్టం లేనివన్నీ విడిచిపెట్టేశాను. ఆటోమేటిక్గా మీ అందరికీ మంచివాడిగా కనిపిస్తున్నాను. సింపుల్. ఇదే మేము చెప్పేది, ఇదే మేము చేసేది. దీంట్లో నేరమేమింది, తప్పేముంది సార్? ఇప్పటికీ చెప్తున్నాను, హైందవులందరూ మాకు ఇష్టమే, ప్రేమే. కష్టంలో ఉందంటే మేము ఆదుకుంటాం, మేము కూడా చేయి కలిపి ఒకటవుతాం. మీకు ఆపద ఏదైనా వస్తే మాకు మీ మీద ద్వేషమేమి లేదు, కుట్రలేమి లేవు, పగలేమి, ప్రగతికారాలు ఏమి లేవు. హైందవులను అడ్డం పెట్టుకుని చాలామంది మత పెద్దలు బాగుపడుతున్నారమ్మా. అర్థం చేసుకుంటున్న ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. ఈ మధ్య సీఎం గారు కూడా ఒకటి జారీ చేశారు, జారీ చేయబోతున్నారని తెలిసింది. ఆయా సంబంధిత అధికారులను సంప్రదించి బలవంతపు మత మార్పిడి చేస్తున్న వాళ్ళని అరికట్టండి అని. సీఎం గారికి కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరంటే చాలా గౌరవం మాకు, పెద్దవాళ్ళు, అధికారం ఇవ్వబడిన వాళ్ళు, మీకు మేము లోబడతాం, మీ అధికారానికి మేము లోబడతాం. క్రైస్తవులు కూడా చాలామంది మీకు ఓట్లు, లక్షలాది మంది ఓట్లు వేశారు. దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి, సార్ మేము ఎక్కడా బలవంతపు మత మార్పిడి చేయటం లేదు, అసలు మత మార్పిడి మేము చేయటం లేదు, మతాన్ని గురించి మేము ఎక్కడా ప్రకటించటం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మేము మతాన్ని మారిస్తే మీరు శిక్షించండి, ఏ శిక్ష అయినా వేయండి, దానికి మేము తల ఉంచుతాము. దయచేసి ఒక్కసారి పరిశీలించండి. ఎవరైనా అధికారులను నియమించండి. ఏ క్రైస్తవుడైనా, ఏ సేవకుడు, ఏ పాస్టర్ అయినా మతాన్ని ప్రకటిస్తున్నాడా, మా మతంలోకి రండి అని చెబుతున్నారా అని ఒకసారి ఎంక్వైరీ వేయించండి సార్, సర్వే చేయించండి సార్. సర్వే చేయించిన తర్వాత అప్పుడు మీరే నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధమే. కానీ నాకు తెలిసినంత వరకు మా సేవకులు, మా క్రైస్తవులు ఎవరు మత ప్రచారం చేయటం లేదు, మతాలని రెచ్చగొట్టడం లేదు, మతాలని మార్చటం లేదు. మేము మంచిని ప్రకటిస్తున్నాం, యేసయ్యని ప్రకటిస్తున్నాం, మంచి విషయాలను నేర్పించే ప్రయత్నమే చేస్తున్నాం. అది కూడా బలవంతముగా కాదు. నచ్చితే వినొచ్చు, నచ్చకపోతే వినకుండా వెళ్ళిపోవచ్చు. కరపత్రాలు ఇస్తాం, నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే చింపేసి మా ముందర పడేయచ్చు. నచ్చితే తీసుకోవచ్చు, లేదా నచ్చకపోతే తగలట్టేసేయచ్చు. మేము ప్రశ్నించము. మీరు నచ్చితే మీ వీధుల్లోకి మేము వచ్చినప్పుడు మా మాటలు వినండి, లేదా మీరు వెళ్ళిపోమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇష్టం లేని చోట మేము బలవంతంగా చెప్పడానికి మాకు హక్కు లేదు. వినేవాళ్ళుంటే చెబుతాం, మాకొద్దురా బాబు నువ్వు చెప్పొద్దు అంటే మేము వెళ్ళిపోతాం. కానీ మేము మంచి ఉద్దేశంతోనే, సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే,
భారతదేశం అంతా కూడా నా ప్రజలే, నా సహవాసంలో ఉన్నలే, నా స్నేహితులే, నా బంధువులే, నా కుటుంబీకులే, నా సహోదరులే, నా సహోదరిలే అన్నటువంటి భావన చేత, దేశం మీద ఉన్నటువంటి బాధ్యతతో, ప్రేమతో, గౌరవంతోనే మేము యేసయ్యని ప్రకటిస్తున్నాం. సమాజాన్ని బాగు చేయాలి, కనుమరుగైపోతున్నటువంటి మానవత్వాన్ని నిలబెట్టాలి, మతాల కోసం కొట్టుకోకూడదు అన్నటువంటి మంచి లక్షణముల చేతనే సమాజంలోనికి మా లాంటి వాళ్ళు వస్తున్నాం సార్. దయచేసి అర్థం చేసుకుంటారని మీకు ప్రేమపూర్వకముగా నేను మనవి చేస్తున్నాను. కరుణాకర్ సుగుణా గారు, రాధా మనోహర్ దాస్ గారు, హమార ప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు, మీరు మీలాంటి అనేకులకు మరొక్కసారి నేను ప్రేమపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి బతిమలాడుకుని చెబుతున్నాను, హైందవుల క్రైస్తవుల మధ్యలో చిచ్చు పెట్టద్దండి, వారి ద్వారా మీరు లబ్ధి పొందొద్దండి. మాకు మీరన్నా ప్రేమే, హైందవ సహోదరులన్నా కూడా ప్రేమే. కాబట్టి అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా కొన్ని హెచ్చరిక పూర్వకమైన మాటలు నేను చెప్పాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.